పెళ్లి సంబంధం చెడగొట్టడంతో పాటు ఫోన్లో వీడియోలు చూపుతూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడని అక్కా చెల్లెలు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్రా మహేందర్ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె అక్కతోనూ పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఆ యువతి పెళ్లి సంబంధం రాగా మహేందర్ తన సెల్ ఫోన్లో ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను చూపి చెడగొట్టాడు. ఇక బ్లాక్మెయిల్ చేస్తున్న ఆయనపై అక్కా చెల్లెళ్ళు పగ పెంచుకున్నారు. పథకం ప్రకారం యువతి శుక్రవారం మహేందర్కు ఫోన్ చేసి తన అక్క గ్రామానికి రమ్మని చెప్పగా వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్క చెల్లెలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పథకం ప్రకారం మహేందర్ కళ్ళల్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. అక్కడే ఉన్న అక్క, కుమారుడు, బంధువు, మరో వ్యక్తి కర్రలతో తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలతో మహేందర్ ఇంటి ముందు రక్తం మడుగులో పడిపోయాడు. స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నా కొడుకునికి మాకు తెలియదు అయ్యా, మాకేం తెలియదు. హైదరాబాద్ అడుగుతాడు, మాకేం మెడికల్ కరుపులు చేయాలి. జగిత్యాల రూరల్ ఎస్ఐ ఉమాసాగర్, సిఐ సుధాకర్ ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు సిఐ సుధాకర్ తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ కేసును పర్యవేక్షిస్తున్నారు. 12-10 నిమిషాలకి నాకు పూలబండి వచ్చింది. బయటకు వెళ్ళి మంచివాడికి వెళ్ళి పోలీస్కి వచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసాడు, సార్ పూలు వస్తున్నాయని. సరే వేసిపోయి అక్కడ రాకపోతే వేసిపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాడు. సార్ నేను అటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదేంటి సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరు పిల్లలు నా చూసి ఉరికినరా. నేను వచ్చి చూసేసరికి ఇక వాడు కొంచెం బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఆ తర్వాత నేను వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసిన తర్వాత పోలీసులో ఫోన్ చేసేసి హాస్పిటల్ అంతా జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసు. ఇక తర్వాత హాస్పిటల్కి పోయేటప్పుడు బాగానే ఉన్నాడు. ఇక తర్వాత హాస్పిటల్ మరి ఏం జరిగింది రాత్రి దాదాపు